అలాగే క్యాపిటల్ ఇష్యూస్ కావచ్చు, అలాగే వైజాగ్ విషయానికి వచ్చేసరికి స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మార్పు దిశగా వెళుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. భారీ మెజార్టీ దిశగా వెళ్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఒక స్పష్టమైన మెజార్టీ దిశగా వెళ్తున్న సందర్భాన్ని చూస్తున్నాము. ఇక ఓటమి దిశగా మాజీ మంత్రులందరూ ఉన్నారు. కొంతవరకు సిట్టింగులను మార్చడం కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న ప్లేస్ నుంచి పక్క నియోజకవర్గాలకు మార్చడం, ముఖ్యంగా ఈ సామాజిక సమీకరణాలు సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగానే టికెట్ల కేటాయింపు కొంతవరకు కూడా వైసీపీకి మైనస్ గా మారిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంటింటికి గడప గడపకు ప్రభుత్వం కావచ్చు, అలాగే మంత్రుల పనితీరు కావచ్చు, గ్రాఫ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని కొంతవరకు ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కావచ్చు, కరోనా టైంలో మంత్రులందరూ కూడా నియోజకవర్గంలో తిరగకుండా కేవలం ఇంటికి పరిమితం అవడం, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 102 నుంచి 103 స్థానాల్లో ఆయన మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులే కొంతవరకు కూడా ఈ దిశగా ఇటువంటి రిజల్ట్ ఇవ్వడానికి కారణమయ్యాయా, లేకపోతే సంక్షేమం కాదు ఏపీ అభివృద్ధికి ఒక సుస్థిరమైన పాలన కోసం మరి ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారన్నది కూడా ఇక వేచి చూడాల్సిన అంశం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, ఈ వీటికి సంబంధించి కూడా చాలా వరకు క్యాస్ట్ అండ్ కాంబినేషన్ ఈక్వేషన్స్ అయితే మాత్రం మేజర్ ఫ్యాక్టర్ అయితే ప్రధాన భూమిక పోషించాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒక వేవ్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ముమ్మడివరం టీడీపీ అభ్యర్థి విషయానికి వస్తే దాంట్లో సుబ్బరాజు ఆయన లీడ్లో ఉన్నారు, ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు. ఇక రామచంద్రాపురంలో టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కూడా లీడ్లో ఉన్నారు. కడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యం సాధించారు. కొంతవరకు వైఎస్ అవినాష్ రెడ్డి ఓటమి దిశగా అయితే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించినప్పటికీ కూడా ఆయన ఆధిపత్యాన్ని అయితే కనబరుస్తున్నారు. ఇక మచిలీపట్నం విషయానికి వస్తే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అమలాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు ఆధిక్యంలోకి వెళ్లారు. తిరువూరు విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ లీడ్ సాధించారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో సీఎం రమేష్ లీడ్ సాధించారు. గుంటూరు పార్లమెంట్ లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని ఆధిక్యం సాధించారు. ఇక బొబ్బిలి విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి బేబీ నాయన, విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి ముందంజలో ఉన్నారు. ఉండిలో టీడీపీ అభ్యర్థి రఘు రామకృష్ణరాజు, భీమవరం టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, కాకినాడ రూరల్లో పంతం నానాజీ లీడ్లోకి వచ్చారు. తిరుపతి పార్లమెంట్ లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు ఆధిక్యంలో ఉన్నారు. ఇక రాప్తాడు విషయానికి వచ్చేసరికి పరిటాల సునీత ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు. అనంతపురం విషయానికి వస్తే దగ్గుబాటి ప్రసాద్ ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు. కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు ఆధిక్యాన్ని సాధించారు. విజయవాడ పార్లమెంట్ లో కేసినేని చిన్ని 9,000 ఓట్ల ఆధిక్యం సాధించారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి 2,300 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు, హిందూపురం పార్లమెంట్ లో పార్థసారథి, పెనుకొండలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ, హిందూపురంలో బాలకృష్ణ, చంద్రగిరిలో పులివర్తి నాని, గుడివాడలో వెనిగండ్ల రాము లీడ్లోకి వచ్చారు. ఇక కడప అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి రాయలసీమలో కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెరిమెంట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చాలా వరకు కూడా టీడీపీ ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాము. అసెంబ్లీ పరిధిలోకి టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి, తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్, అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్, పులివెందుల ఈయన లాస్ట్ మినిట్ లో జనసేనలోకి వెళ్లిపోయారు మండలి బుద్ధప్రసాద్, ఆయన ప్రస్తుతం ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. పులివెందులో జగన్మోహన్ రెడ్డి 1,888 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్, అలాగే నందికొట్కూరులో గిత్తా జయసూర్య లీడ్లోకి వచ్చారు. ఇక దర్శి అత్యధికమైనటువంటి పోలింగ్ నమోదైనటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది దర్శి 90% పోలింగ్ నమోదైంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధిక్యం సాధించారు. పోలవరంలో వైసీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి, విజయవాడ సెంటర్లో బొండా ఉమా, పెద్దాపురంలో చినరాజప్ప, నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి లోక మాధవి లీడ్లో ఉన్నారు. ఇక రాప్తాడు విషయానికి వచ్చేసరికి పరిటాల సునీత, నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇతను వైసీపీ నుంచి విభేదించి బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇక నెల్లూరు రూరల్లో ఆయన కూడా ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు. బెజవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ ఆయన లీడ్లో కొనసాగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అవినాష్ వెనక అంజే వేసినట్టుగా తెలుస్తోంది. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీ. అక్కడ వంశీ కూడా వైసీపీ తరపున బరిలో ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. ఆ తర్వాత యార్లగడ్డ వెంకట్రావుకి ఆయనకి మధ్య ఒక తీవ్ర స్థాయిలో రాజకీయ వైరం ఉంది. ఒకరినొకరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడించుకోవాలని పెద్ద ఎత్తున అక్కడైతే సోషల్ ఇంజనీరింగ్ చేసినటువంటి సందర్భం కనబడుతోంది. అయినప్పటికీ కూడా గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు. కర్నూలు టౌన్ లో టీజీ భరత్, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు, కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు, ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ,
గూడూరులో టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ లీడ్ సాధించారు. ఏపీలో 132 స్థానాల్లో కూటమి ఒక స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేసింది ఎన్డీఏ కూటమి. ప్రస్తుతం మనం చూస్తున్నాము లీడ్ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దాదాపు 110 సీట్లలో స్పష్టమైన ఆధిక్యంలో తెలుగుదేశం ముందుకు సాగిపోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. భారీ మెజార్టీ దిశగా టీడీపీ కూటమి అభ్యర్థులైతే ముందుకు వెళ్తున్న సందర్భం కనబడుతోంది. ఇక ముమ్మడి వరానికి సంబంధించి మనం చూసాము టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బారాజు ఆధిక్యం కనబరుస్తున్నారు. రామచంద్రాపురంలో టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ లీడ్ సాధించారు. కడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యం సాధించారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అమలాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు ఆధిక్యంలో కనబరుస్తున్నారు. వెనుకంజలో ఏపీ మంత్రులు ఉన్నారు. రోజా, ఆర్థిక మంత్రిగా చేసినటువంటి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, అలాగే సత్తెనపల్లి నుంచి వైసీపీ తరపున కంటెస్ట్ చేస్తున్నటువంటి మంత్రి అంబటి రాంబాబు, గాజువాకలో మంత్రి అమర్నాథ్ కూడా వెనుకబడ్డారు. ఇక గాజువాకలో 7,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో టీడీపీ కొనసాగుతోంది. పిఠాపురం దేశవ్యాప్తంగా అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేసినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుని అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షానాల్ని ఉవ్విళ్లూరారు. పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. అక్కడ 90,000 మంది కాపు సామాజిక వర్గ ఓటర్లందరూ కూడా ర్యాలీ అయినట్టుగా తెలుస్తోంది. ఏపీలో 127 స్థానాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు దూసుకుపోతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. 107 సీట్లలో స్పష్టమైన తెలుగుదేశం ఆధిక్యం కనబడుతోంది. భారీ మెజార్టీ దిశగా టీడీపీ కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పలువురు ఏపీ మంత్రులు ఓటమి బాటలో ఉన్నారు. మంత్రి రోజా నగర్ నుంచి ఆమె వెనకబడ్డారు. బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, చెల్లిపోయిన వేణుగోపాల్, అలాగే అంబటి రాంబాబు, కొడాలి నాని, అలాగే జోగి రమేష్, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా వీళ్ళంతా కూడా వెనుకబడిపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. గాజువాకలో మంత్రి అమర్నాథ్ రెడ్డి వెనుకబడ్డారు. గాజువాకలో 7,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో టీడీపీ దూసుకుపోతోంది. ఇక విజయనగరం జిల్లాలో 7 చోట్ల టీడీపీ, 1 స్థానంలో జనసేన, వైసీపీ ఆధిక్యంలో ఉన్నాయి. కృష్ణా జిల్లా విషయానికి వస్తే చాలా వరకు కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మెయిన్ ఫ్యాక్టర్స్ క్యాపిటల్ ఇష్యూ అనేది చాలా ప్రధాన భూమిక పోషించిందని చెప్పుకోవచ్చు. 12 చోట్ల టీడీపీ, 2 స్థానాల్లో బీజేపీ, 1 చోట జనసేన లీడ్లో ఉన్నాయి. ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా అయితే ముందుకు వెళ్తున్నారు. ఒక స్పష్టమైన ఆధిక్యం అయితే కనబరుస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా వరకు కసితో ఓటు వేసిన సందర్భం కనబడుతోంది. ఇక్కడ కూడా క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్ ఈక్వేషన్స్ చాలా బలంగా ఈ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు. దీంతో పాటు క్యాపిటల్ ఇష్యూ కూడా ఒక అదనంగా యాడప్ అయిందని చెప్పుకోవచ్చు. రాజధాని విషయానికి సంబంధించి ఇటు వైసీపీ 3 రాజధానులు, అలాగే అన్ని ప్రాంతాల అభివృద్ధి, డీసెంట్రలైజేషన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వైజాగ్ ను రాజధానిగా కూడా అనౌన్స్ చేసింది. అయినప్పటికీ కూడా అమరావతిని రాజధానిగా చేస్తాము, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఇటు క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్ అనేవి చాలా వరకు కూడా ఇక్కడ వర్కౌట్ అయినాయని చెప్పుకోవచ్చు. 12 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో బీజేపీ, 1 చోట జనసేన లీడ్లో ఉంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఓటింగ్ జరిగిందనేది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా మహిళలు మరి క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా కూడా మహిళా చైతన్యం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకోసం అంటే దాదాపు 4.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,64,00,000 మంది పురుష ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకుంటే 1,69,00,000 మంది మహిళా ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నారు. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి సెటిలర్లందరూ కూడా ఈసారి ఏపీలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవన్నీ కూడా కొంతవరకు కూటమి విజయానికి దోహదం చేశాయని అనలిస్టులందరూ కూడా మనకి చెప్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఇటు సంతనూతలపాడు విషయానికి వచ్చేసరికి సురేష్ వెనకబడిపోయారు. ఇక గుంటూరు జిల్లాలో 14 చోట్ల టీడీపీ, 1 స్థానంలో జనసేన ఆధిక్యంలో ఉన్నాయి. అది స్మాల్ ఫిగర్ కాదు, 14 చోట్ల టీడీపీ, 1 స్థానంలో జనసేన ఆధిక్యంలో ఉండడం. కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి 10,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కడప అంటే నిజానికి చెప్పాలంటే రాయలసీమలో పెద్ద ఎత్తున
ప్రచారం నిర్వహించిన సందర్భం ఉంది. రాయలసీమలో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీకి మాత్రమే ఎడ్జ్ ఉంటుందని చెప్పేసి, టిల్ట్ ఉంటుందని చెప్పేసి కూడా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్కి ముందు ప్రీ పోల్ సర్వేస్ కావచ్చు, పోస్ట్ పోల్ సర్వేస్లో కావచ్చు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఇటు ఎగ్జిట్ పోల్స్, నేషనల్ ఛానల్స్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే కనుక ఎగ్జాక్ట్ పోల్స్ అయితే మనకు ఖచ్చితంగా కనపడుతోంది. ఎగ్జాక్ట్గా ప్రజలు ఏం కోరుకున్నారు, ప్రజలు సంక్షేమాన్ని కోరుకున్నారా, అభివృద్ధిని కోరుకున్నారా, అలాగే ఏపీ ప్రజలు ఏం కోరుకున్నారు అన్న విషయం మనం స్పష్టంగా ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎలక్షన్ కవరేజ్ లో భాగంగా ఎన్టీవీ స్క్రీన్ మీద ఒక స్పష్టమైన మెజార్టీతో కూటమి కొనసాగుతున్నటువంటి సందర్భం కనబడుతోంది. వైసీపీకి సంబంధించి కూడా 22 స్థానాల్లో తన ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే 10 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో వైసీపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఏ జిల్లాకు ఆ జిల్లా, విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఒక చోట టీడీపీ, అలాగే ఒక స్థానంలో వైసీపీ కొనసాగుతున్న సందర్భం కనబడుతోంది. అయితే ఇప్పుడు 2 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇటువంటి మెజార్టీ మనకు చూస్తూ ఉన్నాము. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులు వెనకంజలో ఉన్నారు. ధర్మాన కృష్ణదాస్ కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, వీళ్ళు కొంతవరకు కూడా వెనకంజలో ఉన్నారు. స్పష్టమైన మెజార్టీ అయితే మనకు కనబడుతుంది. ఏపీలో 127 స్థానాల్లో కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. 107 సీట్లలో స్పష్టమైన తెలుగుదేశం పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. సూపర్ 6 ను ఏపీ ప్రజలు నమ్మారా, అభివృద్ధికే ఓటేశారా, అలాగే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధిని కోరుకుంటున్నారా, ఒక సుస్థిరమైన పాలన కోరుకుంటున్నారా అన్నది మాత్రం ప్రస్తుతం మనకు కనపడుతున్నటువంటి ఒక స్పష్టమైన మెజార్టీలో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి